గ్రామస్తులందరం కూడా గర్వపడుతున్నాం. వారు చాలా పేదరికంలో వచ్చిన వాళ్ళు పేదల కష్టాలు ఏందో తెలిసిన వాళ్ళు. వారు కష్టపడి చదువుకొని మేము చిన్నపిల్లలప్పుడు ఇక్కడి నుంచి నడుచుకుంటూ పోయేవాళ్ళు. వాళ్ళ విద్యాభ్యాసం జరిగిన అలా నడుచుకుంటూనే పోయేది, ప్రయాణ సాధనాలు కూడా లేవు. అలాంటి వారు ఉన్నత చదువులు చదివి అమెరికాకు వెళ్ళిన తర్వాత వాళ్ళు సముపార్జించిన దాంట్లోంచి పేదలకు సొంత ఊరుకు సహాయం చేయాలి, డెవలప్ చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో వారు ఇప్పటి నుండి కాదు, గత 10-15 సంవత్సరాల నుంచి కూడా కళ్యాణ లక్ష్మిలాగా పేదవారి ఆడపిల్ల ఎవరైతే పెళ్లి చేసుకుంటారో వారికి ₹1,00,000 సహాయం చేసినటువంటి మహానుభావుడు వారు. వారి కుటుంబం, వాళ్ళ అమ్మగారు, వాళ్ళందరూ కూడా శివభక్తులు. ఆ భగవంతుడు వాళ్ళను ఆయురారోగ్యాలుగా వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా ఉంచాలని చెప్పని మేము కోరుకుంటూ ఉన్నాం. బహుశా వారి యొక్క ఆలోచన విధానాన్నే మరి ప్రభుత్వం కూడా తీసుకొని ప్రభుత్వం వారు కూడా ₹1,00,000 కళ్యాణ లక్ష్మిలాగా ఇవ్వడానికి వీరు నాందేయులు. వీళ్ళ ఆలోచన విధానమే ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సూచనగా అయిపోయిందని చెప్పని మేము భావిస్తూ ఉన్నాం. వారు ఇప్పటికీ కూడా తమ్మడపల్లి గ్రామంలో ఏ పేద కుటుంబంలో కూడా ఎవరన్నా మరణించినట్లయితే వారికి అమెరికా నుంచి ఇక్కడ మా యూత్ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళతోటి ఆర్గనైజేషన్ చేయించుకుంటూ వాళ్ళు ₹10,000 ఆర్థిక సాయం కూడా చేస్తూ ఉన్నారు. మా గ్రామస్తులందరి తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారు ఇలాగే ఇంకా 10 కాలాల పాటు ఆరోగ్యంగా ఉండి మా అందరికీ, మా గ్రామస్తులందరూ కూడా సహాయపడాలని చెప్పని వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాను.